నిర్మాణ ప్రాజెక్ట్ ఊహించుకోండి. కోట్ల రూపాయల పెట్టుబడి, 59 అపార్ట్మెంట్లు, సగం పూర్తయ్యాయి. కుటుంబాలు తమ కొత్త ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నాయి. ఇంతలో హఠాత్తుగా కోర్టు నుండి ఒక ఉత్తర్వు వచ్చింది. నిర్మాణం వెంటనే ఆపండి. కారణం, 50 ఏళ్ల క్రితం జరిగిన ఒక కుటుంబ దత్తత ఆధారంగా ఎవరో దూరపు బంధువులు ఆస్తిపై హక్కు కోరుతున్నారు. ఇది ఏ బిల్డర్కైనా ఒక పీడకల లాంటిది. ఈరోజు మనం 2006 సుప్రీంకోర్టు కేస్ ఎం. గురుదాస్ వర్సెస్ రసరసంజన్ వెనుక ఉన్న ఆర్థిక వాస్తవాలు, మానవ సంబంధాల గురించి లోతుగా చర్చిద్దాం. అసలొక పాత వాదన కోసం ఇంత పెద్ద ప్రాజెక్టును నిలిపివేయడం ఎంతవరకు సమంజసం? ఇలాంటి సందర్భాల్లో ఒక ప్రాజెక్ట్ను ఆపాలంటే కోర్టు చాలా శక్తివంతమైన ఒక సాధనాన్ని వాడుతుంది. దానినే తాత్కాలిక ఇంజంక్షన్ అంటారు. ఓ, ఇంజంక్షన్. కాని దాన్ని అంత తేలిగ్గా ఇవ్వరు. ప్రాథమికంగా కోర్టు తనను తాను ఒక 3 ప్రశ్నలు వేసుకుంటుంది. న్యాయవాదులు దీని సరదాగా ఇంజంక్షన్ యొక్క పవిత్రత్రయం అంటారు. ఆసక్తికరంగా ఉంది. ఏమిటా 3 ప్రశ్నలు? మొదటి ప్రశ్న, అసలు వీరి వాదనలో ఏమైనా పస ఉందా? అంటే కనీసం మొదటి చూపులోనైనా కేసు నిలబడేలా ఉందా? దీన్నే ప్రైమా ఫేసీ కేస్ అంటారు. సరే. రెండవది, ఇప్పుడు ప్రాజెక్ట్ ఆపితే ఎవరికి ఎక్కువ నష్టం, ఆపకపోతే ఎవరికి ఎక్కువ నష్టం? ఒక రకంగా త్రాసులో బరువు తూచినట్టు. బ్యాలెన్స్ చేయడమన్నమాట. అవును, దీనిని బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ అంటారు. ఇక మూడోది, ఒకవేళ ప్రాజెక్ట్ కొనసాగితే వీరికి డబ్బుతో పూడ్చలేని నష్టం ఏమైనా జరుగుతుందా? అంటే ఇర్రిపేరబుల్ ఇంజరీ. కరెక్ట్. ఈ 3 ప్రశ్నలకు బలమైన అవును అని సమాధానం వస్తేనే కోర్టు స్టే ఇస్తుంది. సరే, అయితే ఈ కేసులో మొదటి ప్రశ్నకే వెళ్దాం. వారి వాదనలో నిజంగా అంత పస ఉందా? 50 ఏళ్లనాటి దత్తత అంటున్నారు కదా. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. వారి కేసు పునాదే కవిలిపోయింది. ఎందుకని? ఎందుకంటే వాళ్లు తమ కథను మార్చారు. 1987లో ఆస్తికి వారసురాలైన నిర్మల ఒక పిటిషన్లో తనను తాను సహజ కుమార్తె అని పేర్కొంది. కాని 2000 నాటికి ఆమె వారసులు ఆమెను దత్తత తీసుకున్నారు అని వాదించడం మొదలుపెట్టారు. ఒక్క నిమిషం. అంటే వాళ్ళు తమ కుటుంబ చరిత్ర గురించే 2 వేర్వేరు కథలు చెప్పారా? కోర్టు ముందిలాంటివి చెల్లుతాయా? ఇది కేసును ఎంతలా దెబ్బతీస్తోంది? ఇది కేసును పూర్తిగా దెబ్బతీస్తుంది. ఇక్కడే మనం ఒక ప్రాథమిక న్యాయ సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. న్యాయం కోరేవారి చేతులు శుభ్రంగా ఉండాలి. అవును. ఇంజంక్షన్ అనేది ఒక ఈక్విటబుల్ రిలీఫ్. అంటే ఇది కేవలం చట్టంలోనే అక్షరాల ప్రకారం ఇచ్చేది కాదు. న్యాయం, ధర్మం మరియు నిజాయితీని బట్టి ఇచ్చేది. మీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే మీరు ముందు నిజాయితీగా ఉండండి, తర్వాత న్యాయం కోసం రండి అని కోర్టు చెప్పగలదు. నిజమే. దీనికి తోడు ఈ దత్తత 1947లో జరిగిందని చెప్పారు. 1956 హిందూ దత్తత మరియు నిర్వహణ చట్టం రాకముందు పాత హిందూ చట్టం ప్రకారం ఒక కుమార్తెను దత్తత తీసుకోవడం సాధారణంగా చెల్లదు. కాబట్టి వారి ప్రైమా ఫేసీ కేస్ చాలా బలహీనపడింది అన్నమాట. అంటే వారి వాదన బలహీనంగా ఉందని కోర్టుకు అర్థమైంది. ఇక రెండో ప్రశ్న, ఆ త్రాసులో తూకం వేయడం, బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్. ఒకవైపు ఈ బలహీనమైన వాదన ఉంది, మరి త్రాసులో రెండో వైపేముంది? రెండో వైపు ఒక చిన్నపాటి ఆర్థిక విధ్వంసముంది. 59 అపార్ట్మెంట్లు, సగంలో ఆగిపోయిన నిర్మాణం. అది కేవలం ఇటుకలు, సిమెంట్ మాత్రమే కాదు. 59 కుటుంబాల కలలు, వారి జీవితకాలపు సంపాదన, ఆ ప్రాజెక్టుపై ఆధారపడిన కార్మికుల ఉపాధి, బిల్డర్ల పెట్టుబడి, ఇవన్నీ ప్రమాదంలో పడ్డాయి. ఆ వాదన కోసం ఇవన్నీ ఆపడం ఎంతవరకు సమంజసం? సరిగ్గా అదే సుప్రీంకోర్టు ఆలోచించింది. ఒకవైపు ఏళ్ల తరబడి నిశ్శబ్దంగా ఉండి ఇప్పుడు కథలు మార్చి చెబుతున్న వాది, మరోవైపు కళ్లముందు కనిపిస్తున్న అపారమైన ఆర్థిక నష్టం. త్రాసు స్పష్టంగా బిల్డర్ల వైపే మొగ్గింది. అభివృద్ధిని, ఆర్థిక ప్రగతిని గుడ్డిగా ఆపడం కోర్టుకు ఇష్టం లేదు. అప్పుడు కోర్టేం చేసింది? ఆ బలహీనమైన వాదనను పూర్తిగా కొట్టిపారేసి నిర్మాణాన్ని కొనసాగించమని చెప్పిందా? అంతకంటే తెలివైన, ఆచరణాత్మకమైన తీర్పునిచ్చింది. ఇది ఒక అద్భుతమైన మధ్యమార్గం. కోర్టు అభివృద్ధిని ఆపలేదు, అలా అని వాది హక్కులను పూర్తిగా విస్మరించలేదు. నిర్మాణం కొనసాగించండి, ఫ్లాట్లను అమ్మండి అని చెప్పింది. అద్భుతం. అంటే బిల్డర్లకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందా? ఒక షరతుతో, ఫ్లాట్ల అమ్మకం ద్వారా వచ్చిన లాభంలో 50% కేసు పూర్తిగా తేలే వరకు ఒక జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఇది నిజంగా అమోఘం. అంటే ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుంది, ఆర్థిక వ్యవస్థ ఆగదు,
ఇల్లు కొన్నవారికి నష్టం జరగదు. అదే సమయంలో ఒకవేళ భవిష్యత్తులో వాది కేసు గెలిస్తే వారి హక్కులకు ఆర్థిక భద్రత ఉంటుంది. అందరి ప్రయోజనాలను కాపాడిన తీర్పు ఇది. ఖచ్చితంగా. వాణిజ్య వివాదాలలో ఉన్న న్యాయ నిపుణులకు ఇదే అతిపెద్ద పాఠం. ప్రాజెక్ట్ను ఆపమని వాదించడం కంటే ఇలాంటి ఆర్థిక భద్రతను కల్పించడం ఉత్తమ పరిష్కారమని వాదించాలి. ఇక సామాన్య ప్రజలకు, ఆస్తి యజమానులకు కూడా ఇందులో ఒక స్పష్టమైన సందేశం ఉంది. మీ హక్కుల విషయంలో దశాబ్దాల తరబడి నిద్రపోవద్దు. అన్నింటికన్నా ముఖ్యంగా కోర్టులో మీ కథను ఎప్పుడూ మార్చవద్దు. మీ విశ్వసనీయతే మీ అతిపెద్ద ఆస్తి. నిజం. ఆలస్యం, అబద్ధం న్యాయస్థానంలో మీ కేసును నాశనం చేస్తాయి. ఈ కేసు విన్న తర్వాత నాకో ప్రశ్న తలెత్తుతోంది. చట్టం అనేది వందలేళ్లనాటి హక్కులను కాపాడాలా, లేక వర్తమాన ఆర్థిక వాస్తవాలకు, అభివృద్ధికి పెద్ద పీట వెయ్యాలా? ఎందుకంటే కొన్నిసార్లు ఈ రెండూ ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి. ఈ కేస్ మాత్రం ఆ రెండింటినీ సమన్వయం చెయ్యవచ్చని చూపిస్తోంది. ఆలోచించాల్సిన విషయం.